నమస్తే. తమిళనాడు రాజకీయాల్లో కొత్త వ్యూహానికి తెరలేచిందంట తమిళగ వెట్రి కళగం అధినేత వీరో విజయ వ్యవహారం. వీరో విజయకి రెండు ముఖ్యమైన పార్టీలు ఆకాశమే హద్దుగా రెండు పార్టీలు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పినా సరే నో చెప్పేశాడంట వీరో విజయ్. దేనికంటే ఢిల్లీ గడ్డ మీద ఢిల్లీ దగ్గర తమిళనాడు రాజకీయం ఎప్పుడు తాకట్టు పెట్టం. తమిళనాడు రాజకీయం అంటేనే తమిళనాడులోనే జరగాలి, తమిళనాడులోనే తేల్చుకోవాలి, తమిళనాడులో చావరేవే తేల్చుకుంటాం. ఢిల్లీ గడ్డ మీద ఎప్పుడు కూడా మా తమిళం ఎప్పుడు కూడా తల దించుకోదని చెప్పాడంట వీరో విజయ్. కానీ ఇదంతా ఒకెత్తు అయితే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వ్యూహానికి తెరలీపాడంట వీరో విజయ్. తమిళగ వెట్రి కళగం అనే పార్టీ నుండి ఆ అధినేత వీరో విజయ్ ఇప్పుడు ఆత్మవిశ్వాసం లేకపోవటమా లేదు అభద్రభావమో తెలియదు కానీ రెండు చోట్ల పోటీకి సిద్ధమవుతున్నాడంట వీరో విజయ్. ఆ వివరాల్లోకి వెళితే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సిద్ధమవుతున్నట్టు తమిళగ వెట్రి కళగం అధినేత వీరో విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఎన్నికల్లో విజయ్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారంట. చెన్నైలోని పెరంబూర్, తిరుచిరాపల్లిలోని తిరుచి ఈస్ట్ స్థానాలను ఆయన ఎంచుకున్నారంట. తొలిసారి బరిలోకి దిగుతున్న ఒక కొత్త పార్టీ నాయకుడు 2 చోట్ల పోటీ చేయడం వ్యూహాత్మక తప్పదమని అవకాశం కనిపిస్తూ ఉందంట. ఆత్మవిశ్వాసం లేక అభద్రత భావమో తెలియదు కానీ నేటి రాజకీయాల్లో ఏ నాయకుడైనా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారంటే ప్రజల్లోకి వెళ్ళే మొదటి సంకేతం అభద్రత భావనే చెప్పవచ్చు. ఒకే చోట గెలుస్తామన్న నమ్మకం లేకనే సేఫ్ సైడ్ కోసం 2వ స్థానాన్ని ఎంచుకున్నారని అభిప్రాయం ఓటర్లో బలంగా నాటుకుంటుంది. అది కూడా పార్టీ అధినేత అవ్వటము ఇట్లా 2 చోట్ల పోటీ చేయటం వల్ల చాలా అనర్థాలకి దారి తీస్తుందని, ముఖ్యంగా పార్టీ మీద నమ్మకం సన్నగిల్లుతుందని చెబుతున్నారు విశ్లేషకులు. గతంలో రేవంత్ రెడ్డి, కె చంద్రశేఖరరావు వంటి దిగ్గజాలే తమ కంచుకోటలతో పాటు వ్యూహాత్మక పోటీ అని 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారంటే అది ఒక విధంగా చెప్పుకోవచ్చు. 2023 తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డిలో వీరిద్దరు పోటీ పడి చివరకు ఒక సామాన్య అభ్యర్థి చేతిలో ఓడిపోయారని మూటగట్టుకున్నారు తెలంగాణ రాజకీయాల్లో. ఇప్పుడు విజయ్ కూడా అదే తరహాలో 2 చోట్ల నిలబడటం వల్ల ఓటర్లకు ఆయనపై ఉన్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు వాపోతూ ఉన్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే విజయ్ మీద చాలా వరకు పక్క ఓటర్లతో పాటు మరో పక్క ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలు కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నదని, ఈ మాట ఓడిపోతామని భయం అప్పుడే విజయ్కి పట్టుకున్నదని చెబుతూ ఉన్నారు. 2 పడవల ప్రయాణం ఇరుక్కునే ఛాన్స్ ఉంటుందా అంటే అవునని తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. విజయ్ ఎంచుకున్న నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారంట. పెరంబూర్ స్థానంలో డిఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డి శేఖర్ తన పట్టును నిరూపించుకోగా తిరుచి ఈస్టులో ఇనుగో ఇరుధైరాజు కట్టి పోటీని తీస్తున్నారంట. ఈ 2 చోట్ల విజయ్ ఒకేసారి దృష్టి సారించడం వల్ల కష్టతరమైన పని అని, ప్రచారం కోసం ఒక నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయిస్తే 2వ చోట ప్రజలు మమ్మల్ని పట్టించుకోవటం లేదనే భావనకు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. ఫలితంగా 2 చోట్ల ఓటర్లు ఆయనకి వ్యతిరేకంగా మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని, అదే సమయంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలి. అది కూడా తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరహాలో కొత్త రాజకీయ శక్తిని తీసుకువచ్చినటువంటి విజయ్ ఏమాత్రం ఎలా చూపెడతారనేది తెలుస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించవలసినటువంటి ఓ అధినేతనే 2 చోట్ల పోటీ చేయడం ప్రచారం ఉండదేమని భయపడుతున్నారంట ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నేతలు. అస్తిత్వ పోరాటంలో ఇబ్బందులు పడుతున్నారంటే అవుననే బయటికి వినబడుతూ ఉన్నాయి. కొత్తగా రాజకీయాలకు వచ్చే వ్యక్తికి ఒక కొంచెకోట ఉండటం చాలా అవసరం. అది తన సొంత నియోజకవర్గంగా ప్రజల్లో ముద్ర వేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోని అక్కడ పులివెందులు చూస్తే జగన్ వైఎస్ఆర్ ఫ్యామిలీకి, అట్లాగే చంద్రబాబు కూడా కుప్పం కూడా ఇదే తరహాలో ఉంటాయి. అట్లాగే కొన్ని రాజకీయ పార్టీలకి, కొన్ని శక్తులకి ఒకే తరహాలో ఒక వ్యక్తి కంచుకోట ఉండటం చాలా అవసరం.
కానీ విజయ్ 2 చోట్ల పోటీ చేయడం వల్ల ఆయన అసలు ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారు అనే స్పష్టత ప్రజలకు అందటం లేదని, దీనివల్ల ఆయనకి కేవలం ఒక గెస్ట్ క్యాండిడేట్గానే మాత్రమే స్థానిక ఓటర్లు చూసే ప్రమాదం ఉందని, పైగా 2 చోట్ల గెలిస్తే ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుంది, అది ఆ నియోజకవర్గ ప్రజలు అవమానించినట్టని అవుతున్న ప్రచారం ప్రత్యర్థులు అప్పుడే మొదలు పెట్టేశారంట. కానీ చరిత్ర పునరావృతం అవుతుందా అంటే అవుననే తెలుస్తూ ఉన్నది. కానీ ఒక పక్క తమిళనాడు రాజకీయాల్లో ఈరోజు డిఎంకే అన్నా డిఎంకే ఒక పక్క నువ్వా నేనన్న ఫైట్లో ఉంటున్న కాలంలోని ఇది కొత్తగా వచ్చినటువంటి వెట్రికన్ పార్టీ ఇప్పుడు హీరో విజయ్ ఏం చేయబోతున్నారు అనేది ఆ సర్వత్ర నిర్ణయం ఉన్నది. ఇటీవల కాలంలో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల గెలిచిన సందర్భాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఒకవేళ గెలిచిన మెజార్టీలు చాలా స్వల్పంగానే ఉంటాయంటారు. విజయ్ తన సినిమాల మాదిరిగానే రాజకీయాల్లో కూడా డబల్ రోల్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారేమో. కానీ క్షేత్రస్థాయి రాజకీయాలు అందుకు భిన్నంగా ఉంటాయి. కానీ డిఎంకే అన్నా డిఎంకే వంటి బలమైన కేడర్ ఉన్న పార్టీలను ఎదుర్కోవాలంటే ఒకే చోట నిలబడి గట్టిగా పోరాటం వల్ల ఉత్తమ వ్యూహం కావచ్చు. కానీ విజయ్ మాత్రం 2 చోట్ల పోటీకి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏదైనా కాలం నిర్ణయిస్తాదనడానికి ఇది ఒక కారణమైన చెప్పవచ్చు తమిళనాడు రాజకీయాలు.